ఒకప్పుడు అవి మిత్రపక్షాలు, రాష్ట్రాలుగా విడిపోయిన అన్నదమ్ముల్లాగే కలిసిమెలిసి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇటీవల ఆ పార్టీ నేత నోటీస్ దురుస్తనం ఇప్పుడు ఆ పార్టీకి తలనొప్పులు తీసుకొస్తోంది. ఈ క్రమంలో ఏపీపై ఆ నేత చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీంతో ఆయన మళ్ళీ ఇరుక్కున్నారా? సోషల్ మీడియాలో ఏపీ వాసులు ఆ నేతపై ఎందుకు ఫైర్ అవుతున్నారు? ఇంతకు ఆ నేత ఎవరు? లెట్ us వాచ్ ది స్టోరీ. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏపీ సోషల్ మీడియా యుద్ధం ప్రకటించింది. తెలంగాణ నుంచి కంపెనీలు పెట్టుబడులు వెళ్లిపోతున్నాయంటూ ఎక్స్లో విమర్శలు చేసిన కేటీఆర్ చివరికి ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రస్తావించడంతో నిరసనలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా కేటీఆర్ తీరులోనూ అహంకారంలోనూ మార్పు రాలేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. లూజ్ లిప్స్తో షిప్స్ మునిగిపోతాయంటూ ఓ నెటిజన్ హెచ్చరించడం చూస్తే ఆయన వ్యాఖ్యలు ఏపీ వాసులను ఎంతలా బాధ పెట్టాయో అర్థమవుతోందని అంటున్నారు. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఏపీపై చులకనగా చేసిన కామెంట్లు వివాదాస్పదమవుతున్నాయి. రేవంత్ రెడ్డి అసమర్థత వల్లే ఆఖరుకు ఏపీకి కూడా పెట్టుబడులు తరలిపోతున్నాయంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి. ఇట్లాంటి నోటి దురుసు వల్లనే మీ పార్టీ పతనమైపోయిందంటూ ఫైర్ అవుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణను ధనిక రాష్ట్రంగా చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తమ 10 ఏళ్ల పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇక నెటిజన్ల నుంచి ప్రతిఘటన ఎక్కువగా ఉండడంతో అధికార కూటమి కూడా రంగంలోకి దిగింది. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా కేటీఆర్కు వెకిలి మాటలు వెకిలి చేష్టలు పోలేదని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్టు సమయంలో ఇలాగే వాగారని, అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకుని వెకిలిగా కేటీఆర్ మాట్లాడారన్నారు. పక్క రాష్ట్రంలో చేసుకోండి అన్నందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ కూడా ఇలా నోరు పారేసుకుంటేనే ప్రజలు బుద్ధి చెప్పారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ వంటి అవినీతి పరుడితో జతకట్టిన కేటీఆర్ కూడా తమకు నీతులు చెప్పేవారా అని మండిపడ్డారు. ఇక ఏపీపై నోరు పారేసుకుంటున్న కేటీఆర్ నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలని బుద్ధా వెంకన్న వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికైనా కేటీఆర్ మాట తీరు మార్చుకోవాలని సూచించారు. లేదంటే ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లోనూ ఓడిపోతుందని, కేటీఆర్ సిరిసిల్లలోనూ గెలవలేడని హెచ్చరించారు. తెలంగాణ కోసం పార్టీ ప్రారంభించిన కేటీఆర్ తండ్రి కేసీఆర్ 10 ఏళ్ల అధికారంలో ఉండగా తన పార్టీని జాతీయ స్థాయికి విస్తరించి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన విషయాన్ని అంతా గుర్తు చేస్తున్నారు. తమది జాతీయ పార్టీ అంటూ ఏపీతోనూ కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిషా రాష్ట్రాల నుంచి నాయకులను హైదరాబాద్ పిలిపించుకున్న గులాబీ నేతలు ఇప్పుడు మళ్లీ తెలంగాణ వాదం వినిపించడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. గతంలో కూడా ఏపీపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే సెటిలర్ల ఆగ్రహాన్ని చవిచూసిన బీఆర్ఎస్ నేత ఇప్పటికైనా మారాలని అంటున్నారు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతుండగా తమ రాష్ట్రాన్ని చిన్నబుచ్చేలా పక్క రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి విమర్శలు చేయడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. తమ రాష్ట్రం 2018లోని తెలంగాణ కన్నా మెరుగైన స్థానంలో ఉన్న విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా రాజధాని లేని రాష్ట్రం కియా మోటార్ కార్స్, అశోక్ లేలాండ్, హీరో మోటార్ కార్స్ వంటి పరిశ్రమలు సాధించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలని కూడా చెబుతున్నారు. కేటీఆర్ ఏపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించే ముందు ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ఉందని మీరు అనుకుంటున్నారా? అవును అయితే మీ కలల నుంచి బయటకు రండి అంటూ మరో యూజర్ సెటైర్ వేశాడు. ఇలా కేటీఆర్ చేసిన ఒకే ఒక్క ట్వీట్ తీవ్ర నిరసనలు ఎదుర్కొంటుండడంతో బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.